రైట్. దిలీప్ ఆచార్య గారు, ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో కొంత జరుగుతున్న చర్చ, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను కలవాలనుకుంటున్నారు అన్నది ఒకటైతే, దానిపైన ప్రముఖ నిర్మాత నాగవంశి రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతకు మించి భారతీయ జనతా పార్టీకి అల్లు అర్జున్ వివాదం ఇంట్రెస్ట్ ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ విషయంలో ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంశంగా మారిపోయిందో పుష్పట వివాదం? నమస్కారం అండి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకి, కో ప్యానలిస్టులకి మీకు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఇప్పుడు ఈరోజు పుష్ప 2 గురించి చర్చ జరుగుతూ ఉంది. మాకేమి ప్రత్యేకమైన అభిమానం అంటూ లేదు, మాకంటూ ప్రత్యేకమైన విధానము వారి మీదనే ఫోకస్ చేసి మేము రాజకీయాలు నడపాలనే ఆలోచన లేదు. ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉండాలి కదా. ప్రభుత్వము అది ఆడొక ఇన్సిడెంట్ జరిగింది, సంధ్య థియేటర్లో ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని అందరూ బాధాతప్త హృదయంతో ఖండించినము. అందరికీ ఇబ్బందికరమైన పరిణామమే అది, ఎవరు కూడా సమర్థించిన దాఖలా లేదు. కానీ ఒకసారి క్రిమినల్ కేసు బుక్ అయింది, ఆయన అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు, బెయిల్ వచ్చిండు కదా. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని అసెంబ్లీ వేదికగా, అది చర్చ కూడా కాదు, ఆ చర్చ పక్కదారి పట్టించే విధంగా వారు ఎంఐఎం పార్టీ సభ్యుడు లేవనెత్తడము, వీరు 20 నిమిషాలు, దాదాపు 22 నిమిషాలు అసెంబ్లీలో పని కట్టుకొని ఎందుకు మరి ప్రభుత్వం అంత కక్ష సాధింపుతో వ్యవహరిస్తుంది? రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇది జ్యూరిడిక్షన్ ఇప్పుడు కోర్టులో ఉన్నది, కేసు అయిపోయింది, కోర్టులో ఉన్నది, కోర్టు తేల్చనియండి. ఎవరు నేరం చేసిర్రు ఆయనకు శిక్ష పడనియండి, శిక్ష పడకపోతే ఏమన్నా చేయండి, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏముంది? మీరు తెలుగు ఇండస్ట్రీ పైన ఒక కక్షపూరితమైన ధోరణితో, వ్యక్తిగత కక్షతోటి మీరు ఒక చిన్న అంశం లేవనెత్తాల్సిన అవసరం ఉందండి. రాజీవ్ కన్వాల్ గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆజ్తక్ ఛానల్లో మీరు చూసారు కదా, ఎన్డీటీవీలో, ఆయన రేవంత్ రెడ్డి గారిని మీ పేరు మర్చిపోయినందుకు మీరు ఆయన మీద కక్ష సాధిస్తున్నారా అని చెప్పి. కనుక ఇదంతా వ్యక్తిగత కక్షతోటి ఒక దాడి చేస్తున్న సందర్భంగా కనిపిస్తుంది తప్ప దీంట్లో ఏమి, ఇప్పుడు మీరు కేసు పెట్టినరు, అయిపోయింది, దాని తర్వాత మళ్ళా చర్చ ఎందుకు వచ్చింది? అసెంబ్లీలో చర్చలో 22 నిమిషాలు లగచర్ల బాధితుల గురించి ఎన్ని నిమిషాలు మాట్లాడిండండి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఇథనాల్ పార్టీ గురించి ఎందుకు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అంతగానం ఎందుకు మీదేసుకొని వ్యక్తిగతంగా ఆయన మీద దాడి చేసే విధంగా? మేము నిన్న ఇంకొక సస్పెన్షన్ లో ఉన్న డిఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సస్పెన్షన్ లో ఉన్నాడు డిఎస్పీ, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, తోళ్లు వగలగొడతామని చెప్తాడు. ఏ విధంగా మీరు ప్రభుత్వం దాడి చేస్తా ఉంది, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం రాత్రి స్పందించింది. అదే నేనేమంటున్నా, ఇంకొక అధికారి సస్పెండ్ అయిన అధికారి మాట్లాడడం ఏంటి? ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పండి, సస్పెన్షన్ గా డిస్మిస్ చేయండి. ఎందుకు మీరు ఈ విధంగా ఇంకొక విధంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఇంటి పైన దాడికి వస్తా ఉంటారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? సంధ్య థియేటర్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఇంటి పైన దాడి చేస్తా ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. అంటే దీనికి కారణం ఏంది? ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తా ఉంది, దాడులన్నింటినీ ప్రోత్సహిస్తుంది అనుకోవాలనా? కనుక మేము వ్యక్తిగతంగా మీరు ఏదైతే చర్యలు తీసుకున్నారో ఆ చర్యల గురించి మేము ప్రశ్నిస్తలేము. మీరు వ్యక్తిగతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అనేదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అన్న ఎంత సింపుల్ గా బాల్ ని అవతల గోల్ పోస్ట్ లోకి నెత్తడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే, మేమంతా ఏదో ముద్దాయి నిందితుల పక్షాన జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నట్టు, వీరు బాధితుల పక్షాన మొత్తం పూజలు చేస్తున్నట్టు నిన్న చెప్పిండు కదా, హనుమంతరావు అన్న చెప్పిండు కదా, యాగం చేయండి, యజ్ఞం చేయండి అని. గాంధీ భవన్లోనే కూర్చొని యజ్ఞం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం, మీరంతా నిందితుల పక్షాన ర్యాలీలు ధర్నాలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నాడు. ఎక్కడా మేము ఎవరి పక్షాన ఉండట్లేదు. మీరు కేసు పెట్టినరండి, కేసు పెట్టినరు, క్రిమినల్ కేసు బుక్ అయింది, అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు, బెయిల్ వచ్చింది, ఆ ఎపిసోడ్ ముగిసింది. ముగిసిన ఎపిసోడ్ ను మీరు ఎందుకు తవ్వి తీస్తా ఉన్నారు? ఒక పక్షం నేత ఆ క్వశ్చన్ రేజ్ చేస్తే మీరు ఆయన కనుసన్నల్లో ఉండి మీరు ఎందుకు ఇంత రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు? ఏంది ఇప్పుడు జరిగిన సంఘటన గురించి మీరు చర్యలు తీసుకున్నారు, ఇంకా విచారణ చేస్తే ప్రభుత్వంలో రాష్ట్రంలో సెన్సేషన్ అయిన ఇష్యూ పైన ముఖ్యమంత్రి స్పందించకూడదా? స్పందించడం ఒకటే యాంగిల్ లో స్పందించడమే మేము ప్రశ్నిస్తున్నాం. మేమేమంటున్నాము, ఒకటే యాంగిల్ లో స్పందన కాదు అంటున్నాము. మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు 22
2 నిమిషాల సేపు మాట్లాడినారు కదా, అక్కడ ప్రభుత్వ వైఫల్యము లేకుంటే పోలీసుల వైఫల్యము, ముందస్తు అరెస్టులు చేస్తారు కదా. ముఖ్యమంత్రి ఓ నగరానికి వస్తుంటే, ఓ టౌన్ కి వస్తుంటే ముందస్తు అరెస్టులు 24 గంటల ముందు అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెడతారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడతారు. ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళిపోమని చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు. వెళ్ళిపోకముందుకే అనుమతి లేదని చెప్తున్నాడు కదా దయాకర్ అన్న. అనుమతి లేకుండా వస్తున్నాడు, కాన్వాయ్ ద్వారా 1500 మందిని తీసుకొని వస్తున్నాడు అని చెప్తే ముందస్తు అరెస్ట్ చేయకుండా చేష్టలుడికి ఎందుకు చూసింది పోలీస్ డిపార్ట్మెంట్? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఎందుకు మీరు ఒత్తాసు పలుకుతున్నారు? ఎందుకు మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రెచ్చిపోతా ఉన్నారు? ఎందుకు ఇప్పుడు వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య వచ్చిందని చెప్పారు, వాళ్ళ కూతురు వచ్చిందని చెప్పారు, వాళ్ళ కొడుకు వచ్చిందని చెప్పారు, వాళ్ళ మామ వచ్చిందని చెప్పారు, తర్వాత అర్ధగంట తర్వాత అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పారు. వీళ్ళంతా వస్తున్నారు కదా, కాన్వాయ్ బయలుదేరిందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా సమాచారము. ఎందుకు అక్కడనే నిలువరించకపోయినరు? ఇక్కడ దాకా ఎందుకు రానిచ్చిర్రు? థియేటర్లకు ఎందుకు అనుమతించారు? కనుక మేమేమంటున్నాం అంటే జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడతలేము. జరిగిన ఇన్సిడెంట్ బాధాకరము, ఖచ్చితంగా సానుభూతి ఉంది. నిన్న భారత హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారు వారి దగ్గరకు పోయి శ్రీతేజ్ పరామర్శించి వచ్చిండు. ఎవరు పరామర్శించకుండా ఆ బాధ్యత తీసుకోకుండా లేము. అంటే ఆచార్య గారు ఉన్నది ప్రభుత్వం. అంటే ఆచార్య గారు ఇక్కడ మీరు పోలీసుల విషయంలో ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మాట్లాడుతున్నారా అన్నది ఇప్పుడు కాదు. ఇక్కడ 2 రకాల వాదనలు, భారతీయ జనతా పార్టీలోనే 2 రకాల వాదనలు. మీ పార్టీ నేత లక్ష్మణ్ గానీ, కేంద్ర మంత్రి సంజయ్ గానీ, మీకు కొందరు నేతలు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మేము అంటున్నాం సినిమా ఇండస్ట్రీని భయపెడుతున్నారు అంటున్నారు. అది కరెక్ట్? వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో పైన వ్యక్తిగత కక్ష ఏంటి కక్ష అంటే ఆయన ఏదో స్పీచ్ లో ఆయన పేరు రాలేదు, ఆయన పేరు ఉచ్చరించడం కోసం ఆయన తడబడ్డాడు. అందుకని ఇప్పుడు ఎవరో దాన్ని కేటీఆర్ అడ్వాంటేజ్ తీసుకొని నీ పేరే గుర్తులేదు ఈ సినిమా ఇండస్ట్రీస్ కి, నీవు ఇంత అన్పాపులర్ పర్సన్ అని చెప్పి ఆయన ఏదో అన్నాడు, ఈయన బాధ అనిపించింది, దాని గురించి మాట్లాడుతుండ అనేది ఒకటే అంశము. రెండో అంశము, తెలుగు ఇండస్ట్రీ అనేది ఈయనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏందండి, మన చేస్తున్నది హైడ్రాలో ఏదైతే జరిగిందో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని లోపాయికారిగా ఏదో భయపెట్టి పనులు జరిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొక అంశమే కాదని చెప్తున్నాము. మీరు ఆ అంశాన్ని పక్కకు వదిలేసి ఆ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఒక రకంగా తెలంగాణలో ఈ సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటే ఇంక్లూడింగ్ దయాకర్ అన్నతో పాటు తెలంగాణ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దయాకర్ అన్న పార్ట్ ఆఫ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది దృష్టిలో పెట్టుకోండి మేము చెప్తా ఉన్నాం. దాన్ని ఇచ్చిపెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఒక అంశం అడుగుతా దయాకర్ అన్న, మీరు సూటిగా సమాధానం చెప్పండి. నేను వేరే ఉద్దేశంగా అడుగుతలేను. మీరు ఓయూజేఏసీ వచ్చింది, దాడి చేసింది అని చెప్తా ఉన్నారు. ఆ దాడి చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం కట్టడి చేయలేకపోయింది? అంటే దాడి చేసిన వ్యక్తులు ప్రభుత్వం ఒకవైపు దాడి చేస్తా ఉంది, అల్లు అర్జున్ పైన వ్యక్తిగతంగా. తర్వాత దాడి జరిగిన తర్వాత నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఒక అవినీతి కేసులో సస్పెండ్ అయిన పోలీస్ అధికారి ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతాడు అంటే, ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో మన్ననలు పొంది ఆయన సస్పెన్షన్ ఎత్తేసుకోవడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా? ఆయనకు మీరు మద్దతు తెలుపుతారా? అవినీతి పరుడు వచ్చి ఈయన సుద్దులు చెప్తాడు. ఎందుకు సస్పెండ్ అయ్యింది ఆయన మొత్తం పోలీసు కుటుంబాల సభ్యులకు బాధ్యత ఎట్లా తీసుకుంటాడు? ఆయన వచ్చి ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడు? కనుక మేమేమంటున్నాము, ఇవన్నీ అవి మీరు తప్పించుకుంటే ఎట్లయితే దయాకర్ అన్న, మీరు బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వం మీరు బాధ్యత తీసుకోవాల్సింది మీరు.